లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష, ఇవేవి తినడానికి పప్పు బెల్లాలకు కాదు అధ్యక్ష, వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు. ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష. ఏమైపోయింది అధ్యక్ష? కుంటుపడింది ఏంది అధ్యక్ష? రాష్ట్రం అభివృద్ధి కాదా? ఇవాళ మేము వచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. చేశాం. ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం. వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది రాష్ట్రంలో దేశంలో మన పరపతి పోయింది అధ్యక్ష. నీతి ఆయోగ్ 0 అని చెప్తే ఈ సంస్థల దెబ్బకి ఇంటర్నేషనల్ గా పోయింది అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇంటర్నేషనల్ గా ఒకసారి క్రెడిట్ రేటింగ్ రెప్యుటేషన్ పోతే దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఎట్లా అధ్యక్ష? ఇవాళ మళ్ళీ తిరిగి మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయ్యావుల కేశవం చూసో ఇంకోరిని చూసో కాదు అధ్యక్ష. కేవలం బ్రాండ్ చంద్రబాబుని చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్ళీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు, మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం అధ్యక్ష. ప్రతి రూపాయిని ప్రతి డిపార్ట్మెంట్తో చర్చించి ఒప్పించి మేము ఇవాళ ఎతికెతికి ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది, మేమేమో ప్రాజెక్టులో పెడుతున్నాం, వాళ్ళేమో ప్యాలెస్లో పెడుతున్నారు. రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకోవడానికి 650 కోట్ల అధ్యక్ష. ఎవరి సొమ్ము అధ్యక్ష? 650 కోట్ల రూపాయలు రంగులేయడానికి 1000 కోట్ల రూపాయలు. మేము అధ్యక్ష 3000 కోట్లు ఉంటే వాళ్ళ 100 నియమం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పడుకుంటాం అధ్యక్ష. నిద్రలేస్తే ఈ రూపాయి ఇంకో వెనుకబడిన ప్రాంతంలో ఇంకే ప్రాజెక్టు చేయాలని ఆలోచిస్తాం అధ్యక్ష.